మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు నామంలో మీ అందరికి మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ శుద్ధమైన వాక్యానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క శక్తి ద్వారా నింపబడినప్పుడే వాక్యాన్ని మనము ధ్యానం చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి, మరి ఈ వాక్యాన్ని దేవుని నామములో బయలుపరచడానికి, దేవుని యొక్క శక్తి పొందుకోవటానికి ఎంతగానో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి. సంఘంతో ఏం మాట్లాడాలి, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో కూడి వచ్చిన వారితో ప్రభు ఏం మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా మేము కనిపెట్టుకున్నప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే మనందరికీ ఎంతో ఆనందం. క్రిస్మస్ అంటేనే మనకందరికీ ఎంతో ఆనందం. ఎందుకు చెప్పండి? ఎందుకంటే పిల్లలు బాగా చెప్తున్నారు. యేసయ్య పుట్టాడని కదా. నేను ఏమో చాక్లెట్లు ఇస్తారన్నో, కేకులు ఇస్తారన్నో, కొత్త బట్టలు కట్టుకున్నావు అని చెప్తారేమో అనుకున్నాను. అలా చెప్పుకుని యేసయ్య పుట్టాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆనందం మనకే కాదు అమ్మా. మనకు కుమార్తె పుడితే ఒక కుటుంబంలోనే సంతోషం, ఒక కుటుంబంలోనే సంతోషం, రక్త సంబంధంలోనే సంతోషం ఉంటుంది, బంధువుల్లోనే సంతోషం ఉంటుంది. కానీ యేసయ్య ఆయన పుట్టినప్పుడు ఆయన లోకం అంతటికి సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకం అంతటికి సంతోషం. ఒక ప్రాంతానికి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఊరికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక మండలానికి కాదు, ఒక జిల్లాని కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రపంచం మొత్తానికి ఒక సంతోషము, ఒక ఆనందము. ఎందుకంటే లోక రక్షకుడు యేసయ్య పుట్టాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక రక్షకుడు పుట్టాడని ఎన్నో సంవత్సరములు, యుగములు ఎదురు చూస్తున్న సందర్భం ఈ క్రిస్మస్ అంటే. ఈ క్రిస్మస్ అంటే ఎన్నో ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్పు ఈ క్రిస్మస్ అంటే. ఆది కాలం నుంచి మొదలుకొని ప్రవక్తలు, ఇదిగో మోహోన్నతమైన దేవుడు శరీరధానుగా ఈ లోకానికి జన్మించబోతున్నాడు. ఆయన లోక రక్షకుడిగా అవతరించబోతున్నాడు. లోక రక్షకుడిగా ఆయన ఈ లోకంలో జన్మిస్తారని అనేక మంది ప్రవక్తలు అనేకమైన వేల క్రితమే ప్రకటించినప్పటికీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన లోక రక్షకుడిగా మన కొరకు జన్మించిన సందర్భం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప సందర్భం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన పండగ. ఇది ఒక ప్రత్యేకమైన పండగ. ఒక పండగ ఒక ప్రాంతం వాళ్ళు చేస్తారు, ఒక పండగ ఒక దేశంలోనే ఉండొచ్చు, కానీ ఈ పండగ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిన పండగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పండగ ఎలాంటిదమ్మా? ప్రపంచ వ్యాప్తం చెందిన పండగ ఇది. ప్రపంచంలో ప్రతి చోట జరిగించిన పండగ ఇది. కులమతాలకి విభేదిగా, కులమతాల సంబంధం లేకుండా, కులమతాలు అందరూ సమస్తము సమ్మేళనంగా జరుపుకునే పండగ ఇది, ఈ క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ పండుగ పేదవాళ్ళని లేదు, ధనవంతుడని లేదు, ఎవరైనా జరుపుకునే పండగ ఈ క్రిస్మస్ పండగ, ఈ సంతోషం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు లోకానికి జన్మించారనే ఒక వార్త నశించిన వారికి మంచి శుభవార్తగా యేసుక్రీస్తు యొక్క జనన వార్తను ప్రకటించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ లో అనేకమైన సంఘటనలు ఉన్నాయి, అనేకమైన సంఘటనలు. అందుకే ఎంత చెప్పుకున్నా, ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా కానీ తనువు తీరని ఈ యొక్క క్రిస్మస్ పండుగ గురించి. ఈ క్రిస్మస్ పండుగ గురించి మనం ఎంతగా చెప్పుకోవచ్చు. ఒకసారి కన్య మరియా గురించి మనం చెప్పుకోవచ్చు, ఒక్కోసారి తండ్రిని యేసపు గురించి మనం చెప్పుకోవచ్చు, గొర్రెల కాపుల గురించి మనం చెప్పుకోవచ్చు, దోత గురించి చెప్పుకోవచ్చు, హేరోదు రాజు గురించి ఒకసారి చెప్పుకున్నాం. ఎందుకంటే అందరూ సంతోషిస్తున్నా ఒకే ఒకడు మాత్రము బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒకే ఒకడు అసూయ పడుతున్నాడట ఈ పండగ దినంలో. వాడెవడే అంటే హేరోదు రాజు ఈ యేసుక్రీస్తు జన్మించడని ఒక పెద్ద దిగులు చెందుకొని బాధపడుతున్న సందర్భం కూడా ఈ క్రిస్మస్ రోజే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకంటే రాజుకు జన్మించాడని ఆయన ఎంతగానో బాధపడిపోతున్నాడు. ఒక పక్క హేరోదుకి రాజుకు సాదృశ్యం ఏంటంటే సాతానుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక రక్షకుడు, రారాజు, ఈ లోక అధిపతి అయిన రాజు, మహోన్నతమైన రాజు ప్రభు యేసుక్రీస్తు రాజుగా జన్మించాడు. ఇదిగో ఆ రాజు ముందు మేము దేనికి పనికిరాము,
మా జీవితాలు ఆయన కాలి కింద ఉండటానికి కూడా పనికిరాదని దిగులు పడుతున్న బాధపడుతున్న సందర్భం కూడా ఇదే ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి ఏ రోజు రాజు సాదృశ్యం సాతాను కూడా బాధపడుతున్న సందర్భం, కానీ అనేక మంది మాత్రము సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సందర్భాలు ఉన్నప్పటికీ ఈ రోజు ఒక సందర్భం మాత్రము నేను మీతో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాతో జ్ఞాపకం చేసుకున్న మాటలు మీతో మాట్లాడాలని, మీతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మీరు గ్రహించుకొని ఆ మాటల వల్ల మన ఆత్మీయ జీవితాన్ని, ఈ క్రిస్మస్ సంతోషాన్ని మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పొందుకోవాలమ్మా? క్రిస్మస్ సంతోషం అండి. ఈ క్రిస్మస్ సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన సంతోషం ఇది. మన జీవితంలో ఆయన నిత్యమైన వెలుగుగా ఉండి తన కృప ద్వారా మన జ్ఞాపకం చేసుకొని, దేవుడు మహోన్నతమైన దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి జన్మించిన ఈ మహానందాన్ని బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆ నక్షత్రమును చూసి, ఎవరంట వాళ్ళు? ఎవరమ్మా వాళ్ళు? ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు వీళ్ళు? వారంటే ఎవరు? మన 1వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యేసయ్య జన్మించాడు, యూదులకు రాజు జన్మించాడు అని ఒక మహోన్నతమైన సంతోషంగా, రమ్మ లోపలికి రమ్మ, మహోన్నతమైన సంతోషముతో ఆనందముతో వాళ్ళు ఆ తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారంట. ఏం చూశారమ్మా? నక్షత్రాన్ని చూశారు. పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారము ఒక గొప్ప రాజు జన్మిస్తాడు. ఆ రాజు జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో, ఇదిగో ఆ నక్షత్రం కనబడుతుంది. అదే మీకు ఆనవాళ్ళు. ఆ రాజు లోకంలో జన్మించినప్పుడు, ముందుకు రాన్న, ఖాళీగా ఉంది కుర్చీ. ఆ రాజు జన్మించినప్పుడు ఒక గొప్ప నక్షత్రము జన్మిస్తుంది ఆకాశంలో. ఆ నక్షత్రం చూసి మీరు ఆ రాజు ఉన్న చోటకి మనం వెళ్ళొచ్చని లేఖనముల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ రోజు మహోన్నతమైన దేవుడు లెక్కించినట్లుగా ఈ యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఏం వెలిసిందంట? నక్షత్రాన్ని చూశారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప నక్షత్రాన్ని జ్ఞానులు చూశారు. ఆకాశంలో ఒక నక్షత్రం అవతరించింది. ఆ నక్షత్ర జ్ఞానులు చూశారు. ఆ దేవుణ్ణి, మహోన్నతమైన ఆ రాజుని ఆరాధించడానికి వెళ్ళాలని వాళ్ళు బంగారు సామ్రాణి బోలములు తీసుకొని, వాళ్ళకున్న ఆ ఒంటెలతో, ఆ రోజు ప్రయాణంలో మనకున్నట్లుగా రవాణా సౌకర్యం లేదు, మనకున్నట్లుగా విమానాలు లేవు, మనకున్నట్లుగా ట్రైన్లు లేవు, మనకున్నట్లుగా ఓడలు లేవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒంటెలను, గుర్రాలను తీసుకొని ప్రయాణం చేయాలి. అయితే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత, ఆ నక్షత్రం చూసిన తర్వాత, ఆ నక్షత్రం ఎలా దారి చూపుతుందో ఆ దారిని వాళ్ళు ప్రయాణం చేశారు. కొన్ని నెలలు పట్టింది యేసుక్రీస్తు ఉన్న చోట వాళ్ళు చేరటానికి కొన్ని నెలలు పట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ నక్షత్రమును చూసి, ఆ నక్షత్రము ఏ విధంగా అయితే ప్రయాణం అవుతుందో, ఆ నక్షత్రం ఏ విధంగా అయితే మార్గం చూపుతుందో, ఆ మార్గంలో ఆ జ్ఞానులు ప్రయాణించినట్టుగా దేవుని యొక్క లేఖనము చదివిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల పొరపాటు పడ్డారు వాళ్ళు. ఆ నక్షత్రము చూశారు, మాకు తెలిసిలే ఆ నక్షత్రము ఎక్కడ, ఆ నక్షత్రం ఎవరి గురించి ఆ నక్షత్రం అవతరించిందో, ఆ నక్షత్రం పుట్టిందో మాకు తెలుసు. ఇప్పుడు రాజు జన్మించినప్పుడు ఆ నక్షత్రము పుట్టిద్దని గుర్తెరిగి వాళ్ళు కొన్ని చోట్ల కళ్ళు మూసుకొని గుడ్డితనముతో ఏ రోజు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ తన తమ్ముడు తెలుసుకొని మళ్ళీ ఆ నక్షత్రాన్ని అనుసరించారు. చివరికి గమ్యం చేరుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రము కూడా యేసుకే సాదృశ్యము. నక్షత్రము దేనికి సాదృశ్యమా? యేసుకే సాదృశ్యము.
ఎందుకంటే అది మార్గాన్ని చూపించింది. ఎవరికి మార్గం చూపించిందో చూడండి. మామూలు వ్యక్తులకి మార్గం చూపించలేని వారికి మార్గం చూపించింది ఆ నక్షత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసుక్రీస్తు ఎవరైతే ఇది నిజమైన దేవుడని అంగీకరిస్తూ ఉంటారో, నిజమైన దేవుడని ఒప్పుకొని ఉంటారో, నిజమైన రక్షకుడిని దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటారో, వాళ్ళ జీవితంలో తానే మార్గమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక ఆయనే మార్గము. ఆ నక్షత్రము యేసయ్య ఎక్కడైతే జన్మించాడో, ఎక్కడైతే ఉన్నాడో ఆ మార్గాన్ని చూపించింది. ఆ మహాజ్ఞానులకి ఆ నక్షత్రాన్ని వాళ్ళు అనుసరించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడే దేవుని పెట్టారా, ఆ నక్షత్రము వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంట? ఒక చోట ఆగిపోయింది. ఒక చోట ఆగిపోయిన వెంటనే అక్కడ ఆగిపోయిన చోట వాళ్ళు ఎల్లంగలోనే ఆ దృశ్యాలు చూడంగలోనే అబ్బా వాళ్ళు పరవశించిపోయారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సందడి క్రిస్మస్ సందడి అక్కడ వాళ్ళు చూశారు. అక్కడ జ్ఞానులు చూశారండి. ఆనందము చూడండి. వాళ్ళు ఏమంటున్నాడు? ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వచ్చారంట? ఆ నక్షత్రం ఒక ఇంటి మీద ఆగిపోయింది. ఆ ఇంటి మీద ఆగిపోయిన చోటకు వచ్చి ఆ చూడంలోనే, ఆ దృశ్యం చూడంలోనే, ఆ ప్రాంతం చూడంలోనే వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోయినాయి. వాళ్ళు సంతోషం ఆపుకోలేక వాళ్ళు ఎంతగానో అత్యానంద పడుతున్నారు. సంతోషం వేరేండి, సంతోషం వేరే. సంతోషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? గురించి మాట్లాడామా మన క్యారెల్స్ మా ఇంట్లో అత్యానంద భరితులైపోయాలి. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషానికి కారణము ఇదిగో ప్రభు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని. ఆ సంతోషం మన జీవితంలో నింపబడాలి. ఈ లోకములో ఆ సంతోషం కంట ఇంకా ఏది సంతోషం ఇవ్వదు. యేసుక్రీస్తు జనము సంతోషం కంటే ఇంకా మనకి ఏ సంతోషం ఉండదు. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, నా జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను అంగీకరించి నా జీవితంలో ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకున్నాను, అప్పటి నుంచి నేను సంతోషమే, నా జీవితంలో ఆనందమే. ప్రతి విషయంలోనూ దేవునికి మహిమకరంగా జీవించటం ప్రారంభించాను. నా దేవుని యొక్క కృప ద్వారా సంతోషం నింపుకోవటం ప్రారంభించాను. సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు ఉన్న చోట ఏముంటుందమ్మా? సంతోషము. యేసుక్రీస్తుని చూసి ఆ ఇంట్లోనికి వచ్చి వాళ్ళు ఎంతగానో సంతోషించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ అత్యానంద భరితులైపోయారు. దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో క్రీస్తు దేవుడే, ఏకైక దేవుడు అని ఇదిగో ఎన్నో వేల ప్రభు కృపను బట్టి కనిపెట్టుకొని ఉన్న ఆ మహారాజు, దేవాది దేవుడు, మౌనతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఈ లోకంలో జన్మించాడని ఒక సంతోషము, ఆనంద భరితులైపోయారు ఆ జ్ఞానులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆనంద భరితులు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాంటి సంతోషం ఇవ్వడానికి యేసయ్య జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీ కొరకే, నా కొరకే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాధల్లో ఉన్న వారికి, ఆ వేదనలో ఉన్న వారికి సంతోషం ఇవ్వటానికి, ఆ పాపము చేతను, అపరాధము చేతను చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళ కొరకు యేసయ్య ఈ లోకానికి జన్మించినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప సంతోషం చూస్తున్నారు. జరిగిన యేసుక్రీస్తు యొక్క జన్మించినప్పుడు ఉన్న ఆహ్లాదకరమైన, ఆ సంతోషకరమైన వాతావరణం వాళ్ళు అనుభవిస్తున్నారండి. ఆ ఆనందం ఉండాలి, మనకి సంతోషం ఉండాలి. పరిపూర్ణంగా దాచిపెట్టుకోకూడదు. యేసు దేవుడు ఇచ్చిన సంతోషము, యేసు ప్రభు ఇచ్చిన ఆ సంతోషము మన జీవితంలో ఎప్పుడు మనం ఆనందిస్తూ సాగాలి, భావం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో సంతోషం ఉప్పొంగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి. ఎవరిని పూజించారమ్మా? ఎవరిని పూజించారు? చెప్పండమ్మా. చిన్నపిల్లలు చెప్తున్నారు, మంచి వాళ్ళ వాక్యం ఏం తెలుసో కానీ ఏమంటే యేసయ్య అంటున్నారు. యేసయ్యను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంట? పూజించి యేసయ్యని పూజిస్తున్నారండి. యేసయ్యని వాళ్ళు ఆరాధిస్తున్నారు. యేసయ్యని వాళ్ళని మహిమపరుస్తున్నారు. యేసయ్యని వాళ్ళు ఘనపరుస్తున్నారు. మొదటగా వాళ్ళు సంతోషం పొందుకున్నారు. రెండోదిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్యని
పూజించుతున్నారు ఆయన. ఎంత గొప్ప ఆలోచన చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు యేసయ్యనే పూజించాలి? ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్యనే ఎందుకు పూజించాలంటే ఆయన లోక రక్షకుడని గుర్తెరిగారు కాబట్టి, ఆయన దేవుడని గుర్తెరిగారు కాబట్టి, యేసయ్యే పాప విమోచన కలిగించేవాడని గుర్తెరిగారు కాబట్టి యేసయ్యనే పూజించాలి. దేవుని యొక్క వాక్యాలు అనేక సందర్భాలుగా చెప్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య స్వరూపమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు, ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే పరిశుద్ధుడును. ఆయన జన్మలో పాపము లేదు. ఎందుకయ్యా ఆయన పూజించాలి అంటే ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మరణంలో పాపము లేదు, ఆయన కపటము ఏ కపట ఆ నోటి నుంచి ఏ కపటము ఆటైనా రాదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన మాత్రమే పూజించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో చదువుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, యేసును మాత్రమే ఆరాధించాలని, వాళ్ళే యేసు మాత్రమే ఆరాధించి మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. 35వ అధ్యాయము. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కువ అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేద్దరు. వారు తల మీద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంతోషము జ్ఞానులు అత్యానంద భరితులు అవటానికి అత్యానంద భరితులు అవటానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, యెహోవా విమోచించిన వారండి. సంతోషించేది ఎవరు? దేవుని బిడ్డలు. సంతోషించేది ఎవరమ్మా? దేవుని బిడ్డలే. లోకము సంతోషించకపోవచ్చు. లోకములో ఉన్నవాడు ఈ సమయంలో ఇందాక చెప్పా కదా, హేరోదు రాజు యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన నాకంటే ఎక్కడ రాజుగా ఎదుగుతాడు అనే ఒక చెడ ఆలోచనతో, చెడ భావంతో, చెడ తలంపులతో ఆయన అనుకున్నాడు ఆ యేసుని చంపేసేయాలని ఆలోచన చేశారు. కానీ ఆ ఆలోచన ఫలించలేదు. ఎందుకంటే ఆ లోకపు అధికారి సాతానుడు ఆ సంతోషం ఉండదు వాడికి. ఎవరికి సంతోషం ఉంటది అంటే దేవుని ఎరిగిన బిడ్డలు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాప ఎమోషన్ పొందుకున్న వారికి మాత్రమే సంతోషం ఉంటుందండి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, వారి తల మీద నిత్యానందం ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ తల మీద ఏముందంట? నిత్య ఆనందము. నీకు నిత్య ఆనందం ఇచ్చేది దేవుడండి, నిత్య సంతోషం ఇచ్చేది దేవుడండి. మనం ఎన్నో అనుకుంటాము, ఎన్నెన్నో జరగాలనుకుంటాము, జరగవచ్చు, కానీ దానికి కారణము దేవుడే. దేవుని స్తోత్రం. ఏది జరిగినా దేవుని యొక్క చిత్తమే. దేవుని చిత్తము లేకుండా మన జీవితంలో ఏమి జరగదు. ఏమనుకున్నావా మనము? ఈ స్థితిలో ఉంటాం అనుకున్నామా మనము? ఈ విధంగా ఈ మహానగరంలో జీవిస్తాం అనుకున్నావా మనము? ఈ దేవుని బిడ్డలుగా ఎదుగుతాం అనుకున్నావా మనము? యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాం అనుకున్నావా మనము? చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనం అనుకోలేదు, మనం ఉన్నాం. నేనైతే అనుకోలేదమ్మా. నా అన్యుల కుటుంబం నాది, దేవుని ఎరగని కుటుంబం నాది. నేను ఒక్కనే యేసుక్రీస్తు నమ్మాను. మా తల్లిదండ్రులు నేను నమ్ముకున్న దాకా నమ్ముకోలేదు. మా నాన్నగారు అయితే అసలు నమ్ముకోలేదులేండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు కృప ద్వారా అసలు నేనే అనుకోలేదు. కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన కృప చేత, ఎందుకంటే ఆనందం ఇవ్వటానికి, సంతోషం ఇవ్వటానికి ఆ వారి తల మీద నిత్య ఆనందము. ఎవరి తల మీద? పై వచనాలు చదివితే యెహోవా విమోచించిన వారంట. ఎవరైతే దేవుడు చేత ఏర్పడిన వారు, వాళ్ళ మీద వాళ్ళంట పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చిద్దరు, దేవుని సన్నిధికి వచ్చేద్దరు. అప్పుడు వాళ్ళ తల మీద ఆనందము, వారి ఆనంద సంతోషము గలవారై వచ్చేద్దరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి ఆనంద సంతోషములండి. ఇక్కడ జ్ఞానులు ఏ విధంగా అయితే ఇదిగో ఆ నక్షత్రం ఉన్న చోటకు వచ్చి అత్యానంద భరితులై దేవుని పూజించుడు. దేవుడు ఒక్కడే, పరిశుద్ధమైన దేవుడు ఒక్కడే మనకి.
నిత్య దేవుడు ఒక్కడే, పరలోక దేవుడు ఒక్కడే అని నమ్ముకొని దేవుని యొక్క కృపలో ఎదిగిన వారికి దేవుడు తన కృపలో ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలుగా మనము ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇక్కడ యేసయ్యకి వాళ్ళు ఏం చేశారంట? సాగిలో పడ్డారంట. యేసయ్యకి ఏం చేశారమ్మా? సాగిలో పడ్డారు. మనం ఇప్పుడు సాగిలు పడాల్సిన పని లేదులేండి. ఇక్కడికి వచ్చినాక కూర్చొని హృదయ శుద్ధితో దేవుని స్తుతిస్తే చాలు, దేవుని నామాన్ని మహింపరిస్తే చాలు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుచుకొని హృదయ శుద్ధితో ఆరాధిస్తే చాలు. ఇక్కడ మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఇప్పాలి అంతే. మన హృదయము దేవుడికి మనకి సంబంధం ఏంటంటే హృదయమే ఆయనకి కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరు చూస్తారంట? హృదయ శుద్ధితో ఉంటే. నీ హృదయంలో అన్ని లోకం అంతా నింపుకొని కలకొరగంప. కొన్ని హృదయాలు ఎలా ఉంటాయంటే కలకొరగంప. కలకొరగంప అంటే ఏం తెలుసమ్మా? అన్ని కూరగాయలు కలిసి ఆ రోజుల్లో తట్టలో బొట్టలో వేసుకొని అమ్ముతూ ఉంటారు కదా కూరగాయలు, అది కలకొరగంప. అన్ని కూరగాయలు, వంకాయలు, టమాటాలు, బీరకాయలు, సొరకాయలు అన్నీ ఉంటాయి అన్నమాట. అది కలకొరగంప అంటారు. కొంతమంది హృదయంలో పాపాన్ని నింపుకుంటారు, ఈ లోక సంబంధమైన వాటిని నింపుకుంటారు. యేసయ్యకు మాత్రం స్థానం ఇవ్వరు. యేసయ్యకు మాత్రం ఇవ్వరు. వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో నింపబడుతుందో అప్పుడు మన హృదయంలో సంతోషం ఉంటుందండి. ఆ పరిపూర్ణమైన సంతోషం. ఎవరైతే పరిపూర్ణమైన దేవునికి సాగిల పడతారో నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావో అందుకే వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటుంది. వాళ్ళు సాగిల పడ్డారు. వాళ్ళు ఏం చేశారు? సాగిల పడ్డారు. దేవునికి మహిమకరంగా వాళ్ళు చూడండి, జ్ఞానులు సాగిల పడ్డారు. చూడండి ఎంత గొప్ప ఆలోచన. ఎందుకంటే నిజమైన దేవుడు, దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని చూడండి ప్రియ దేవుని బిడ్డరా. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికి సాగిల పడ్డారు? యేసయ్యకి మాత్రమే సాగిల పడ్డారు. ఆ రోజుల్లో అంట పాత నిబంధన కాలంలో ఈ మన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఐగుప్తులో కష్టాలు ఉన్నప్పుడేమో, ఐగుప్తులో బాధలు ఉన్నప్పుడేమో దేవా మమ్మల్ని రక్షించు, కాపాడని మొర పెట్టుకున్నారంట. ప్రతిదినం మొర పెట్టుకున్నారు. సరే, రక్షించినాక కాపాడినాక వాళ్ళ కానాను దేశానికి వాళ్ళు నడిపించే ఆ దారిలో వాళ్ళు చనుక్కున్నారు. ఏమని చనుక్కున్నారు? అనేకమైన విధాలుగా చనుక్కున్నారు. అంతేకాదు ఈ యొక్క మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సీనాయి పర్వతం 40 రోజులు ఆయన దేవుడితో సావాసం చేస్తున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. 40 రోజులు మోసే రాలేదు. వీళ్ళు అందరికి కంగారు పడిపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద ఉన్న సీనాయి కొండ కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడిపోయారు. మోషే ఏమయ్యాడు? మోషే ఎక్కడికి పోయాడు? అయ్యో, మాకెవరు నడిపించేది, మమ్మల్ని ఎవరు ఆదుకునేది, మాకెవరు తిండి పెట్టేది, మాకు ఇది తక్కువైతే ఎవరు సమకూర్చే, ఇంకా అంతా కంగారు పడిపోయారు. కంగారు పడిపోతే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? అరే, మనకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కదా, మన దగ్గర ఉన్న చెవుకం దూదులు, మెల్ల ఉన్న గొలుసులు, ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చి ఒక కోడిదూడని చేసుకొని, లేదంటే ఒక రూపము, ఫస్ట్ వాళ్ళు కోడిదూడని ఏర్పాటు చేసుకున్నారు. ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకొని దానికి సాగిల పాటం నేర్చుకున్నారు. ఇంకా దేనికి? వాళ్ళు చేసుకున్న బొమ్మకి నమస్కరించడం ప్రారంభించారు అంట. దేనికి మొక్కడం? చాలా మంది మొక్కుతున్నారు ఇప్పుడు. వాళ్ళని మొక్కి వాళ్ళని నేనేం అంటలేదు, ఎందుకంటే ఎవరి యొక్క సిద్ధాంతాలు వాళ్ళకుంటే. కానీ క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన బిడ్డలుగా ఇక్కడ జ్ఞానులు ఎవరికి సాగిల పడ్డారు? ఎవరికి మొక్కారు? యేసయ్య క్రీస్తుగా మొక్కారు. దేవునికి రక్తం ద్వారా కడగబడిన మనము ఎవరికి మొక్కాలి? యేసయ్యకే మొక్కాలి. మనం యేసయ్యనే ఆరాధించాలి. మనం యేసయ్య నిజమైన దేవుడని పూజించాలి, మనం స్తుతించాలి మనం. కానీ ఎక్కడైతే అక్కడ కనపడ్డా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ హృదయంలో దేవుని నింపబడినప్పుడు దేనికి స్థావీయకూడదు. ఈ లోక సంబంధం వాటికి స్థావీయకూడదు. ఈ లోకమైన సంబంధం వాటికి ఆరాధించకూడదు. దేవుని బిడ్డలైన మనము యేసయ్యను మాత్రమే ఆరాధించాలని ఈ జ్ఞానుల ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆరాధనలో జ్ఞానులు, ఇదిగో వాళ్ళు ఉన్న జ్ఞానం మనకి లేదండి.
ఆ నిజమైన జ్ఞానము కలిగిన వారు కనుకే యేసయ్య నిజమైన దేవుడని వాళ్ళు యేసయ్యకి మొక్కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గీతం తీయండి. పరమగీతం 2:3 తీయండి. పరమగీతం 2:3 త్వరగా. అడవి వృక్షములలో ఆనంద దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందపడుతున్నాయి, నేను అతని నీడలో కూర్చుందిని. అబ్బా, ఎంత మాట అండి. సొలొమోను అంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనందపడుతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి మనవి చేసుకుంటున్నాను, మీరు దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోండి, దేవునికి సాగిలు పాడటం నేర్చుకోండి, దేవునికి మొక్కటం నేర్చుకోండి. ఆరాధించడం, మొక్కటం అంటే మనం ఏదో క్రియ రూపం కాదు, ఆత్మీయ రూపంగా చూపించండి. ఇక్కడ జ్ఞానులు అదే చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2-4 చూడండి. నీ దేవుడైన యెహోవా నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు పూజ. అయ్యా, మీరు అంటారు, అయ్యా మేము పూజించట్లేదయ్యా, మేము అన్య దేవతలకు నమస్కరించట్లేదయ్యా, ఆరాధించట్లేదయ్యా అని మీరు అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధించేవారు మనలో ఉన్నారండి, మనలో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు చెప్తున్నా అంటే, తీర్పు కాలములో మనం ఆ తీర్పులో ఉండకూడదని చెప్తున్నాను. దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుడికి ప్రధాన స్థానం ఇవ్వాలి, దేవుడికి మనము అంకిత జీవితం ఇవ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుని కాదని ఇతర దేవతల్ని పూజించారో, వాళ్ళ యొక్క జీవితం పతనం అవటానికి కారణం ఏంటంటే అంటే వాళ్ళ ప్రవర్తన వల్లనే. ఇక్కడ ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మరొకసారి మనతో చలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని మాట సత్యమైన మాట, దేవుని మాట యథార్థమైన మాట. ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని ఎరిగిన మనము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఇదిగో ఆయనకి ఇవ్వాల్సిన ఆ మర్యాదను, ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన ఆయనకు మాత్రమే చెల్లించాలండి. ఒకవేళ మనము ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించకుండా బయట ప్రపంచంలో ఉన్నామనుకోండి, లోకములో ఉన్నాం అనుకోండి, నువ్వు దేవుని కాదని వేరే ఒక్కరిని పూజించినట్టే. దేవుడి దినము దేవుడికి ఇవ్వాలండి. నీ కోసం దేవుడు 6 దినాలు ఇచ్చాడు నీకు కష్టపడి ఇదిగో సంపాదించుకోవటానికి. నీవు ఆ కష్టపడిన దానికి కూడా దేవుడు నీకు శక్తినిచ్చాడు, దేవుడు నీకు బలం ఇచ్చాడు, దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆయన శక్తినిస్తే, ఆయన ఆరోగ్యం ఇస్తేనే నువ్వు పని చేసుకోగలుగుతున్నావు అండి. కానీ ఆయన ఆరాధించే దినం మాత్రం ఒక్కరోజే. ఆ ఒక్కరోజు దేవుళ్ళు ఉండు, నువ్వు దేవుళ్ళు ఉండి ఆ దేవునికి ఇచ్చి నీ సమయాన్ని ఇచ్చి, అప్పుడు చూడండి మీ జీవితాలు ఇంకా ఎంత బాగుంటాయో. ఇంత దానికి దేవుడు మన ఆశీర్వదించాడండి. అందుకే అంటున్నాడు, ఇదిగో చదవమ్మా, ఆ మాట చదవ మరొకసారి. మీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి, చాలమ్మా, నిబంధనను మీరి, ఆజ్ఞను మీరి ఆ దృష్టికి ఏమయ్యారంట? చెడ్డ దాన్ని అనుసరించి. చూడండి, ఆయన ఆజ్ఞ మీరిపోయి, ఇలా ఈ జ్ఞానులు ఆజ్ఞ మీరలేదండి. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మీరలేదు. దేవుల్లో వాళ్ళు నమస్కరించి వాళ్ళ యొక్క అత్యానంద భరితులయ్యి పూజించారు, హృదయపూర్వకంగా పూజించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పూజించి తమ పెట్టెలను ఇప్పారంటమ్మా, తన దగ్గరున్న పెట్టెలను ఇప్పేశారు. ఇక్కడ ఆ పెట్టెలు ఏంటి? ఈరోజు మన దగ్గర ఉన్న పెట్టెలు ఏంటి చెప్పండి? ఉందా మన దగ్గర పెట్టా? లేదమ్మా, ఉందమ్మా, మనకు కూడా పెట్టింది, ఒక్కొక్కరు ఒక పెట్టుండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ముగ్గురు పెట్టెలు పట్టుకొచ్చారేమో, చిన్న పెట్టెలు. మనకు కూడా ఒక్కొక్క పెట్టె ఉందండి. అదే హృదయం అనే పెట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే హృదయం అనే పెట్టండి. ఈరోజు నీ హృదయం అనే పెట్టి ఇప్పినప్పుడు ఏముంది? అబ్బా, అంత దుర్వాసన వస్తుందేమో. దుర్వాసన కాదు,
వాళ్ళు ఇప్పినప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకేమో బంగారము మెరిసిపోతే తగ మెరిసిపోతుంది, తల మెరిసిపోతుంది. ఒకళ్ళ దగ్గరేమో సాంబ్రాణి, ఒకళ్ళ దగ్గరేమో బోలము. సాంబ్రాణి ఎంత సువాసన ఇస్తుందో, బోలము ఇదిగో ఎంత వాళ్ళందరూ తీసుకొచ్చిన ఆ పెట్టెలు ఇప్పగానే ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈరోజు నీ ఈ పెట్టె, హృదయం అనే పెట్టె ఏ స్థితిలో ఉందండి? నీ హృదయం అనే పెట్టెలో బంగారం ఉందా, బోలం ఉందా, సాంబ్రాణి ఉందా? ఈ 3 దేవునికి అవసరము, ఆరాధించడానికి దేవునికి అవసరం అండి. బంగారము దేనికి సాదృశ్యంగా చెప్తాను, వాక్యంలో చెప్తాను, త్వరగా వెళ్ళిపోతాను. నీ హృదయం అనే పెట్టి ఇప్పినప్పుడు ఆ సువాసన, ఆ కాంతి, ఆ మహిమ నీ హృదయం నుంచి రావాలండి. దేవుని దుర్వాసనతో ఉండకూడదు నీ హృదయం. మోసంతో నింపబడిన పెట్టి కాదు నీది. యేసయ్యలోకి వచ్చినాక నీ యొక్క హృదయం పరిశుద్ధంగా మార్చుకోవాలి. హల్లెలూయా. నీ హృదయములో ఇదిగో నీ హృదయము దేవుడికి ఇచ్చేసి ఆ హృదయంలో నుంచి ఆరాధన పైకి రావాలి. ఆరాధన పైకి వెళ్తుంటే అంట, నీ ఆరాధన పైకి వెళ్తుంటే అక్కడి నుంచి ఆశీర్వాదాలు దిగివస్తాయి అంటమ్మా. నువ్వు ఎంతగా హృదయపూర్వకంగా ధ్యానం చేస్తున్నావు. అందుకే అనేక సమయంలో హృదయం గురించి దేవుడు మాట్లాడతారు. అయితే ఇప్పుడే దేవుని పెట్టరా, నీ హృదయం అనే పెట్టిన తెరవబడాలి. ఈరోజు ఆ దేవుని ఆ మహిమపరచడానికి, పూజించడానికి నీ హృదయం అనే పెట్టె, శుద్ధమైన హృదయము నీకు ఉండాలి. అందుకే ఇర్మీయా ప్రవక్త హృదయము అన్నిటికంటే ఎలాంటిదంటమ్మా? మోసకరమైనదంట. హృదయం ఎవరు చూడలేరు, ఒక దేవుడు తప్ప. హృదయాన్ని చూస్తానమ్మా. హృదయంలో మీరు నా మీద ఎంత పగ పెట్టుకున్నా కానీ బ్రదర్ బాగున్నారా అంటారు చాలా మంది కదా. అంటే మీరు కదా చెప్తున్నాను. ఒకరు మన మీద ఎంత పగ ఉన్నా, ఈర్ష్య ఉన్నా వాళ్ళని హృదయాలను పెట్టుకొని నొక్కి పెట్టుకొని మకాలం మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? నవ్వినట్టుగా పలకరిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయంలో ఏముందో కదా. ఒక్కొక్క సందర్భంలో మనకు కూడా తెలిసిపోయింది. మన గిట్టన వాళ్ళు, మనకి విరోధైన వాళ్ళు, లేదంటే మనకి పగ ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకోండి, అబ్బా నేను పలకరించాలా అని అనుకుంటేనే కనపడ్డాం అనుకోండి, మనసులో బాధ ఉన్నా కానీ పైకి బాగున్నావా అనుకుంటాం. కానీ హృదయ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని చూడగలుగుతారు, అప్పుడు దేవుని ఆరాధించగలుగుతారు. అందుకే ఆ హృదయం అనే పెట్టె దేవుడి కొరకు నింపబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఈ పెట్టెలు ఇప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇచ్చారంటమ్మా ఇక్కడ? తమ పెట్టెలు ఇప్పి బంగారమును. జ్ఞానులు ఆ శిశువై నిజమైన దేవుడిని తెలుసుకున్నారు. ఆ నక్షత్రం పుట్టినప్పుడే, ఆ నక్షత్రము వాళ్ళకి కనపడినప్పుడే నిజమైన దేవుడు ఈ లోకంలో జన్మించాడని గుర్తెరిగారు. ఆ నిజమైన దేవుడికి మనం ఏ విధంగా ఆరాధించుకోవాలో వాళ్ళు గుర్తెరిగారండి. అది జ్ఞానత్వం అంటే. జ్ఞానము కలిగిన వారు నిజమైన దేవుడని గుర్తెరుగుతారు. జ్ఞానము కలిగిన వారు నిజమైన ఆరాధనలో పాలు పొందుకుంటారు. నిజమైన జ్ఞానము కలిగిన వారు సత్యమేదో తెలుసుకుంటారండి. ఈరోజు అనేకులు అసత్యములో ఉంటున్నారు, అంటే అపరిశుద్ధతలో ఉంటున్నారు, అంటే పరిశుద్ధులు లేక పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నారంటే అజ్ఞానులుగా ఉంటున్నారు చాలా మంది. ఆ పరిపూర్ణమైన సమర్పణ లేనివారు ఇక్కడ వాళ్ళు. అందుకే జ్ఞానులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఆయన యేసు బాలుడు కాదు. ఇప్పుడు పుట్టినప్పుడు రాజులకు రాజని జ్ఞానులు గుర్తెరిగారు. ఆయన బాలుడు కాదు, ఆయన రక్షణ కర్త అని గుర్తెరిగారు. ఆయన బాలుడు కాదు, మానవుల పాపముల నిమిత్తము మానవ యొక్క శాపము తన మీద వేసుకొని ఆ మానవుల యొక్క కాడి విరచడానికి ఈ లోకానికి వచ్చాడు అని ఆ జ్ఞానులు గుర్తెరిగారండి. అందుకే వాళ్ళు జ్ఞానులయ్యారు. ఈరోజు నువ్వు నేను కూడా జ్ఞానులు కావాలి. ఆత్మీయ జ్ఞానము నీలో నాలో ఉండాలి. ఆత్మీయ జ్ఞానం ఒక్క దినము నువ్వు దేవుని సన్నిధిలో ఉండకపోతే ఎంత నష్టమో గుర్తెరగాలి. ఒక్కరోజు దేవుడు రేపు లెక్క అడుగుతారు మనని. పరలోకంలో లెక్క అడిగినప్పుడు జీవుల్లో ఉండాలంటే మనం ఈ లోకాన్ని చూస్తున్నాం, కానీ పరలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన మహోన్నతమైన కార్యములు నువ్వు గుర్తెరిగితే దేవుళ్ళు ఎంతగా ఆనందిస్తావు.
ఈ యొక్క జ్ఞానులు ఏ విధంగా అత్యానంద భరితులయ్యారో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో మెమునికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులు సమస్తను మరుగు లేక తేటగా ఉన్నది. అక్కడ పోయి ప్రభా నీకోసం నేను అయ్యా సువార్త ప్రకటించానయ్యా, నీ కొరకు నేను పాటలు పాడానయ్యా. ఓ పిచ్చివాడా, అందుకే అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారన్నాడు. ఇప్పుడు నేను దేవునికి మహిమకరంగా జీవించకుండా నేను ఏదో వేషం వేసుకొని ఏదో పాస్టర్ని వేసుకొని చెప్పాను అనుకోండి, అది వ్యర్థము. రేపు దేవుని ఎదుట తేటగా కనబడుతుందంట. నా జీవిత చరిత్ర ఎవరు కనబడుతుందంట? తేటగా కనబడుతుందంట. నా జీవిత చరిత్ర కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర ఆయనకి కనబడుతుంది. ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు, చూడాల్సిన పని లేదు. ఆయనకి సమస్తము తెలుసట, ఆయనకి సమస్తము చూసే దేవుడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక అప్పుడే దేవుని బిడ్డరా, మన హృదయాన్ని ఇప్పినప్పుడు మన హృదయం దేవునికి మహిమకరంగా ఉందని జ్ఞాపకం చేసుకోండి. బంగారం గురించి మాట్లాడతాం త్వరగా. బంగారం దేనికి సాదృశ్యమా? యేసు దైవత్వానికి సాదృశ్యము. బంగారం దేనికి సాదృశ్యము? పరిశుద్ధికి సాదృశ్యము. లోక సువార్త 2వ అధ్యాయము 35వ వచనము. లోక సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. త్వరగా అమ్మా చదవడమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన పరిశుద్ధుడు, ఒక ఖడ్గము, పరిశుద్ధమైన దేవుడు. ఇదిగో ఆ కన్య మరియ ద్వారా జన్మిస్తాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అందుకే బంగారము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యము. నీ యొక్క హృదయములో ఆ పరిశుద్ధత ఉండాలి. నీ హృదయం ఒప్పినప్పుడు నీ హృదయములో ఆ పరిశుద్ధత చూడాలి. దేవుడు చూస్తాడు, అదే విధంగా మన తోటి వారు చూడాలి, మన పక్కన వారు చూడాలి. మన దేవునికి మహిమకరంగా ఏ విధంగా జీవిస్తున్నాం అనేది దేవునికి మహిమకరంగా చూడాలి. పేతురు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుడు ఎవరమ్మా? దేవుడెవరు? జ్ఞానులు యేసు ప్రభునికి సాగిల పట్టడానికి, యేసు ప్రభుకి బంగారం ఇవ్వటానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నీ యొక్క జీవితంలో ఆ ఆనందము, ఆ అత్యానందం ఉంటుంది, క్రిస్మస్ సంతోషం ఉంటుంది. కనుక నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. బంగారము చాలా శ్రేష్టమైందండి. బంగారము ఈ యొక్క లోహాల్లో ఉన్న, అంటే లోహ ఖనిజాల్లో ఉన్న, భూమిలో కొన్ని ఖనిజాలు ఇత్తడి ఉంటది, రాగి ఉంటది, తర్వాత ఇతర ఖనిజాలు ఉంటాయి. అన్నిటిలో కన్నా శ్రేష్టమైనది ఏదంటే బంగారం. అన్నిటికంటే శ్రేష్టమైనది బంగారము. అందుకే ఆ మహారాజుని ఆ బంగారంతో కొలవటానికి, ఆ బంగారంతో పూజించటానికి వాళ్ళు ఆ జ్ఞానులు బంగారాన్ని తీసుకెళ్లారంట. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన బంగారం, దైవత్వము కలిగిన వాడు. ఆయన ఎవరమ్మా? దైవత్వము కలిగిన వాడు. ఆయన అంత మహోన్నతమైన దేవుడని గుర్తెరిగిన ఆ జ్ఞానం, ఆ జ్ఞానవత్వం మనకుందా? మనం దేవుని గుర్తెరుగుతున్నామా? పరిశుద్ధంగా స్థుతించాలనే ఆ ఆలోచన కలుగుతున్నామా? ఆ పరిశుద్ధత ఎంత గొప్పదో ఉంటుందో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18 చూసినాం. ఇంకా త్వరగా వెళ్తాను, టైం అవుతుంది. 21:18 అమ్మా. దేవుని స్తోత్రం. ఆ పట్టణపు ప్రకారము, ఏ పట్టణం అంటమ్మా? పరలోక పట్టణం గురించి చెప్తున్నాడమ్మా ఇక్కడ. చూడండి, ఆయన ఎంత పరిశుద్ధమైన వాడు, ఎంత పరిశుద్ధమైన స్థానంలో ఉన్నవాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడు? ఆ పరలోక చెప్పండి అమ్మా. 18. ఆ పట్టణం ప్రకారము
సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫుటకముతో సమానమైన శుద్ధ వర్ణముగా నున్నది. ఆ పట్టణము ప్రకారము పునాదులు అమూల్యమైనవి. ఇక్కడ పరలోక పట్టణం గురించి చెబుతున్నాడు. అక్కడ సువర్ణములతో నింపబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పశువుల పాకలో జన్మించినప్పుడు, ఇక్కడ మన ఎదురుగా పశువుల పాక ఉంది కదా, అక్కడ జన్మించినప్పుడు అక్కడ ఏమైంది తెలుసా? అంత వెలుగుమయంగా అపరిశుద్ధంగా ఉన్న స్థలము పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. ఈ రోజు నీ హృదయము నా హృదయం కూడా పరిశుద్ధంగా మారాలి. అప్పుడే దేవుణ్ణి చూడగలుగుతావు, యేసయ్యని పరిశుద్ధంగా మహిమపరచగలుగుతావు. అది దానికి సాదృశ్యంగా వాళ్ళు బంగారాన్ని తీసుకెళ్లారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా సాంబ్రాణి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలోని మళ్ళీ వాళ్ళు రెండోదిగా ఏం తీసుకెళ్లారమ్మా? సాంబ్రాణి. యేసు యాజకత్వముకి మనం ఇక్కడ ఆ సాదృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యేసు యాజకత్వము. అమ్మా ఏంటంటే యాజకత్వము. యేసయ్య ఎవరు? యాజకత్వము. ఎవరి కొరకు యాజకత్వము చేయటానికి వచ్చాడు? ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకే యాజకత్వము చేయటానికి వచ్చాడు. చూడండి, మన తరపున ఆయన ఈ లోకానికి వచ్చి ప్రార్థన, మన గురించి ప్రార్థన చేస్తాడంట. ప్రతిరోజు ఆయన నరుడుగా జీవించిన కాలంలో ప్రతి దినం మన కొరకే ప్రార్థన చేశాడంట. మన నరకములో పడిపోకూడదని, శ్రమలో ఉండకూడదని, దేవుని యొక్క విరుద్ధమైన కార్యంలో పడిపోకూడదని మన కొరకే ఆయన నిరంతరము యాజకత్వం తండ్రికి మొరపెట్టుకునేవాడంట. ఎందుకు? ఏదైనా తోటలో ఆదాము చేసిన పాపము నిమిత్తము దేవుడికి మనకి ఆ బంధము తెగిపోయింది. ఆ బంధము పోయింది. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఆ బంధము ఏర్పాటు చేయడానికి మన పక్షంగా ఆయన మొరపెడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఆయన యాజకత్వం చేసేవాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఎలాంటి ప్రార్థన అనుభవం మనకుంది? ఇక్కడ ఈ సాంబ్రాన్ని ఇదిగో మనకి యాజకత్వాన్ని చూపిస్తుందండి. నీ హృదయంలో ప్రార్థన అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది ఉదయాన్నే లేచి ఎంతమంది హృదయపూర్వకంగా ధ్యానం చేస్తున్నారు దేవుని, మోకరించి ప్రార్థన చేస్తున్నారు దేవునికి. నీ కష్టము, నీ బాధ, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ ఎదుగుదల గురించి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు యాజకత్వం మన చేసిన యాజకత్వం అంట అట్టిని తీసిపోయి దేవుడికి చూపిస్తాడంట యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన మధ్యవర్తి అండి. సామ్రాజ్య యాజకత్వానికి సాదృశ్యము. నీ హృదయాన్ని నింపినప్పుడు నీలో ఆ యాజకత్వ అనుభవం ఉందా? ఆ అనుభవం ఉందా? సామ్రాజ్యం అంటే యాజకత్వం సాదృశ్యము. ఆ అనుభవం ఉందా మనలో? ఒకసారి ఎంతమంది ఆ ప్రార్థన అనుభవంలో ఉంటే ఆ విశ్వాస జీవితం సంఘంలో చూడగలుగుతాను. ఆ సంఘములో వాళ్ళని నేను గుర్తుపెడతాను. వీళ్ళు విశ్వాసులు అని చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో తనను తాను దేవునికి అర్పించుకొని అని ఉంటది. తను తాను మనం అర్పించుకోవాలి. మనము యాజకత్వం చేయాలి, ప్రియ అర్పించుకోవాలి దేవుడికి. అప్పుడే ఆ నిజమైన ఆ సాంబ్రాణి యొక్క అనుభవము మనలో ఉంటుంది. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఆ సాంబ్రాణి కొనుక్కోవాలి. అందుకే యెషయా గ్రంథం 53:5వ వచనంలో ఆయన సాంబ్రాణి వలె మన కొరకు నల్లగొట్టబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు ఏం చేశారంటమ్మా? సాంబ్రాణి వలె మన కొరకు నల్లగొట్టబడినట్లుగా చూస్తున్నాం మనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది జ్ఞానులు ఏం తీసుకెళ్లారు? బంగారంతో పాటు, సాంబ్రాణితో పాటు బోలము. బోలం అంటే దేనికి సాదృశ్యము? శ్రమకు సాదృశ్యము, చేదుకు సాదృశ్యము. బోలం చేదుగా, ఇసుక చేదుగా ఉంటది. యేసుక్రీస్తు మరణించేటప్పుడు ఆ చిలువలో దాహం అడిగినప్పుడు ఆ సైనికుడు ఒకడు బోలపు నీరుని ఇసోపుతో ఆయనకి అందిస్తారన్నమాట. ఆయన అది సేకరించలేకపోతారు. అంటే బోలము అనేది చేదు అనుభవము. చేదు అంటే దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. ఆ పాపము మనలో నుంచి తీసివేయటానికి యేసయ్య మన శ్రమలు, మన పాపమును తన మీద వేసుకున్నాడు. అందుకే ఆయన పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపము తన మీద వేసుకొని కురిపుగా మారిపోయి ఆ కలవరి శిలువలో మరణం పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యొక్క 3 అనుభవాలు ఈ క్రిస్మస్ సందర్భంగా మనం పొందుకోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇదిగో మనకు ఆ ఏదైతే సాంబ్రాణి యొక్క అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డల్ని మనం గుర్తించకపోవచ్చు.
ఈ లోకము మనం గుర్తించకపోవచ్చండి. ఒకప్పుడు మనని దేవుడు ఇదిగో మట్టితో నిర్మించిన వారిని, మట్టితో ఉన్నవాడిని మనని బంగారంగా నిర్మించారండి. ఈరోజు ఒక శ్రేష్టమైన వాళ్ళుగా నిర్మించాడు దేవుడు. ఒక శ్రేష్టమైన వాళ్ళుగా మట్టితో మనం నిర్మించినప్పటికీ ఈ లోకంలో ఉన్నవాడు అదిగో భూరాశులు అన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న జీవరాశులు అన్నిటికంటే మానవుడు శ్రేష్టమైన వాడండి. అది దేవుడిచ్చిన భాగ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన భాగ్యము. మట్టిలో బంగారం ఎక్కడ పుట్టిందమ్మా? మట్టిలోనే పుట్టింది. నువ్వు నేను ఎక్కడి నుంచి పుట్టావు? మట్టిలోనే పుట్టాము. అందుకే మనం బంగారంగా ఎంచుతున్నాడు దేవుడు. అందుకే ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవరికైతే శ్రమలు ఉంటుందో, ఎవరికైతే ఇదిగో వేదనలు ఉంటాయో, ఎవరైతే గుర్తింపు లేకుండా అనాధికారంగా ఇదిగో దీనాతి దితిలో ఇదిగో బంధువులు వదిలిపెట్టేసి ఇదిగో మన జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళ జీవితంలో దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఇదిగో తన కృప ద్వారా మనని ఇదిగో మన తరపున యాజకత్వం చేయటానికి ఆయన ఏతించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన ఆ బోలము, ఆ చేదు అయిన అనుభవం, ఆ శ్రమలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే మన పాపము తన మీద వేసుకున్నాడు. మనము ఆ శాపం అనే కాడి, ఆ జన్మ పాపము కర్మ పాపం అనే కాడి మోస్తున్న ఆ కాడిని విరగొట్టడానికే యేసయ్య మన కాడిని తన మీద వేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనము శ్రేష్టమైన వారమి, మనము ఎంతో గొప్ప వారమి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి అమ్మా. ఒక్కసారి మీ యొక్క హృదయాన్ని దేవుడికి చెప్పుకోండి. మీ హృదయంలో ఆ 3 అనుభవాలు, ఇదిగో శ్రేష్టమైన ఆ బంగారం యొక్క అనుభవము, ఇదిగో శ్రమల యొక్క యాచకత్వం యొక్క అనుభవము, దేవుని యొక్క కృపలు, ఏదైతే దేవుడు మన పాపము తన మీద వేసుకొని మనని రక్షించుకున్నాడో ఆ అనుభవంలోకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి యొక్క ఆరాధించడము అంటే ఏదో మనము ఆదివారం నుంచి వెళ్ళిపోవటం కాదు. ఆ పవిత్రమైన జీవితం మనం ఎక్కడున్నా కనపడాలి. ఆ పవిత్రమైన జీవితం కనబడేప్పుడే అప్పుడే మన నిత్య జీవానికి వారసులం. ప్రియ దేవుని బిడ్డలారా, నరక అగ్నికి వారసులు కాకూడదండి, శ్రమలకు వారసులు కాకూడదు, కష్టానికి వారసులు కాకూడదు. మనము నిత్య జీవానికి వారసులు అవ్వాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇక్కడ వాడబడి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దేవునికి మహిమకరంగా ఇక్కడ జీవించి ఆ మరణం పొందుకున్న తర్వాత మనం సరాసరిగా దేవుడితో సహవాసం చేయాలి. అదే దేవుడి యొక్క ఆలోచన. ఈ క్రిస్మస్ యొక్క ఆలోచన ఏంటంటే ఇదిగో నీకు ఆ అనుభవంలోకి రావాలని దేవుడి యొక్క వాక్యం చలవలసింది. ఆ అనుభవము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ బంగారు సామ్రాణి బోలము ఆ అనుభవము, ఆ అత్యంత సంతోషం అనే అనుభవము మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఎన్నో వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగోనైనా ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలోనైనా, ఈ క్రిస్మస్ ఆరాధనలో అయ్యా చక్కటి వాక్యాన్ని మేము విన్నామునైనా, నీ యొక్క ఉపదేశాన్ని మేము విన్నామునైనా అయ్యా, మరి ఇక 3 అనుభవములు ప్రభా మా జీవితంలో ఉండేలాగా సహాయం చేయమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నవీన్.